హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకైతే ఎంటర్ అయ్యింది. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 64 వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ కి టేబుల్లో టాప్ 2 ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఈ మ్యాచ్ గెలిస్తే వీళ్ళు చాలా పటిష్టంగా అయితే ఉంటారు టాప్ 2లో. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టేబుల్లో 7th ప్లేస్ లో అయితే ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్ లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని రెడ్ సెల్ వికెట్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్ సెల్ వికెట్స్ అయితే ఉంటాయి. బేసికల్లీ రెడ్ సెల్ వికెట్స్ అయితే పేసర్లకు హెల్ప్ ఉంటుంది అండ్ మంచిగా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే ఉంటాయి. అదే బ్లాక్ సెల్ వికెట్ అయితే పిచ్ అనేది స్లో ఉంటుంది, స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా స్లో బౌలర్స్కి అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ మొత్తం స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం 42 మ్యాచెస్ లో 19 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు, 21 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. అవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 175, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 243, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 205. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ జీటీ గెలిచింది, 2 మ్యాచెస్ మాత్రమే ఎల్ఎస్జి గెలిచింది. సో హెడ్ పరంగా చూసుకుంటే జీటీకే అప్పర్ ఎండ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. ఇక టీమ్ విశేషానికి అయితే ఫస్ట్ మనం జీటీ టీం చూసుకుంటే మరి జీటీ మాత్రం ఈ సీజన్ లో చాలా బెటర్ రాణిస్తుంది. అందరూ అన్నారు, మరి ఏమన్నారు ఫస్ట్ లో వీళ్ళ దగ్గర బ్యాటింగ్ లేదన్నారు, బౌలింగ్ కొంచెం మంచిగా ఉంది బట్ బ్యాటింగ్ లేదన్నారు. టాప్ 3 వీళ్ళకి బ్యాటింగ్, తర్వాత బ్యాటింగ్ లేదన్నారు. బట్ ఆ టాప్ 3 వీళ్ళు 9 మ్యాచ్ అయితే గెలిచిల్లు అండ్ క్వాలిఫైర్లు టాప్ 2లో కూడా ఉంటున్నారు. బట్ ఒకవేళ గిట్ట ప్లే ఆఫ్స్ లో కానీ ఫైనల్స్ లో కానీ టాప్ 3 గిట్ట కొలాప్స్ అయితే తర్వాత బ్యాటింగ్ ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే చాలా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నారు వీళ్ళ టాప్ 3 అయితే. సాయి సుదర్శన్ అక్కడ నేను మెయిన్ గా చూసుకుంటే 617 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 56 యావరేజ్. స్ట్రైక్ రేట్ కూడా చాలా బెటర్ ఉంది. మరోవైపు శుభ్మన్ గిల్ ఇతను కూడా 601 రన్స్ అయితే స్కోర్ చేసిండు. టాప్ 2లో వీళ్ళిద్దరు అయితే ఉన్నారు, యావరేజ్ 60. చాలా బెటర్ రాణిస్తున్నారు. ఓపెనర్స్ ఇద్దరు కూడా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 199 ఏ విధంగా వీళ్ళు చేజ్ చేసిందో విత్ నో వికెట్. టాప్ 3లో ఇంకొక బ్యాట్స్మెన్ ఉన్నాడు వీళ్ళకి, జోస్ బట్లర్. ఇతను కూడా ఆల్మోస్ట్ 500 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇతని యావరేజ్ ఇంకా 71 అయితే ఉంది. ఛాన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఇతను కూడా చెలరేగిపోతున్నాడు. ఇక వీళ్ళకి తర్వాత షెర్ఫన్ రూథర్ఫోర్డ్ ఉన్నాడు. ఇతను కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినని చెప్పుకోవచ్చు ఇనిషియల్గా చూసుకుంటే. ఇక తర్వాత షారూఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా రూపంలో కూడా వీళ్ళకి మంచి ఫినిషర్స్ అయితే కనబడుతున్నారు. ఇక బౌలింగ్ లో కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నారు. లాస్ట్ కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా, బట్ ఓవరాల్ గా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ ని ఈ ఐపీఎల్ 2025లో. సో ఆ విధంగా అయితే వీళ్ళైతే పర్ఫార్మ్ చేస్తున్నారు. పేస్ బౌలింగ్ లో చూసుకుంటే ఇనిషియల్ గా మహమ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్స్ లైన్ డెప్త్ లో ప్రసిద్ధ్ కృష్ణ, రాబర్ట్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇంకా తర్వాత చూసుకుంటే అర్షద్ ఖాన్ కానీ కోర్జా కానీ వీళ్ళు కూడా మంచిగా రాణిస్తున్నారు. బట్ స్పిన్ డిపార్ట్మెంట్ లో అక్కడ మనం చూసుకుంటే రషీద్ ఖాన్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ సాయి కిషోర్ చాలా బెటర్ రాణిస్తున్నాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా. ఇక ఈ మ్యాచ్ కి మరి వీళ్ళకి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 2 జోస్ బట్లర్, 4లో షెర్ఫన్ రూథర్ఫోర్డ్, 5లో షారూఖ్ ఖాన్, 6లో రాహుల్ తేవాటియా, 7లో రషీద్ ఖాన్, 8లో సాయి కిషోర్, 9లో కగిసో రబాడ, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్ అర్షద్ ఖాన్. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టీంలో వేసుకుంటే మరి లక్నో సూపర్ జైంట్స్ టీంలో టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. బ్యాటింగ్ లో చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు కన్సిస్టెంట్ గా రాణిస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళ దాంట్లో కూడా టాప్ 3 చాలా కన్సిస్టెంట్ గా రాణించింది.
వీళ్ళు గెలిచిన మ్యాచెస్లో ఈ టాప్ 3 ఏవైతే గెలిచింది. మిచెల్ మార్ష్, ఆడమ్ మార్క్రమ్, నికోలస్ పూరన్ వీళ్ళు ముగ్గురు అయితే మ్యాచెస్ అయితే గెలిచిండు. మొత్తం లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్లో 5 గెలిచింది. సో ఆ 5 మ్యాచ్లో వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. బట్ మిగతా వారు మాత్రం చాలా డిసప్పాయింట్ తీసిళ్ళు. ఇక నికోలస్ పూరన్ దగ్గర నుంచి కూడా గత కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే ఇతని దగ్గర నుంచి కూడా రన్స్ అయితే రాలేవు. ఇనిషియల్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి అయితే 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ ఇనిషియల్ చూసుకుంటే చాలా బెటర్ రాణించిండు. బట్ ఎనీవే టాప్ 3 మాత్రం చాలా సాలిడ్ గా కనబడుతుంది వీళ్ళది. వీళ్ళకి మెయిన్ గా ఏంటంటే అక్కడ రిషబ్ పంత్ ఫామ్ అనేది చాలా ప్రాబ్లం గా కనబడుతుంది. ఒకే మ్యాచ్ లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాకైతే లేదు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి ఆయుష్ బదోన్ ఉన్నాడు. బదోని దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో. ఇక తర్వాత వీళ్ళకి అబ్దుల్ సమద్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే వీళ్ళకి టూ మచ్ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఆకాశ్దీప్ 2 మెనీ రన్స్ లీక్ చేస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్ వికెట్ తీసినప్పుడు కూడా అతను కూడా 2 మెనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఆవేష్ ఖాన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడతలేదు. ఒక మ్యాచ్ మంచి రన్స్, ఒక మ్యాచ్ టూ మచ్ రన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా ప్రిన్స్ యాదవ్ వాటికొచ్చి అతను కూడా 2 మెనీ రన్స్ అయితే వెళ్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో విలియం ఓవర్కి వచ్చిండు. సో అతను కూడా వికెట్ తీసినప్పుడు కూడా రన్స్ అయితే ఇచ్చిండు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా రవి బిష్ణోయ్ అండ్ దివ్గేష్ రాథ్ ఇద్దరు కూడా 2 మెనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కి మరి వీళ్ళకు ప్లేయింగ్ లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ ఆడమ్ మార్క్రమ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 నికోలస్ పూరన్, 4 లో రిషబ్ పంత్, 5 లో ఆయుష్ బదోని, 6 లో అబ్దుల్ సమద్, 7 లో శార్దుల్ ఠాకూర్, 8 లో రవి బిష్ణోయ్, 9 లో విలియం ఓవరోకు, 10 లో ఆవేష్ ఖాన్, 11 లో ఆకాశ్ సింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆకాశ్దీప్, ఇంపాక్ట్ బై ఎం సిద్ధార్థ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దివ్గేష్ రాథీ. సో ఓవరాల్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ గెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఓపెనర్స్ మరోసారి మంచి పార్ట్నర్షిప్ తీసుకురావాలి. దట్టు నికోలస్ పూరన్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ రావాలి. మెయిన్గా చూసుకుంటే కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ వాళ్ళ ఓపెనర్స్ చాలా కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. సో మరి వీళ్ళని ఏ విధంగా ఆపుతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి.